అమెరికాలో ఉన్న భారతీయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ దెబ్బకు అక్కడి భారతీయులు వణికిపోతున్నారు. ఇప్పటి వరకు అక్రమ వలసదారులకు షాక్ తగలగా ఇప్పుడు తల్లిదండ్రులపై ఆధారపడి అమెరికాలో ఉంటున్న యువత కూడా కష్టాలు మొదలయ్యాయి. అమెరికాలోని భారత సంతతి యువతలో దాదాపు 2 లక్షల మందిపై బహిష్కరణ వేటు తప్పేలా లేదు. గ్రీన్ కార్డుల కోసం దశాబ్దాలుగా వేచి ఉన్న వీళ్ళందరికీ 21 ఏళ్లు దాటినా కూడా గ్రీన్ కార్డు రాకపోవడంతో తీవ్ర సమస్యలో కూరుకుపోయారు. అసలు ఏంటి సమస్య? తల్లిదండ్రులకు గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళ పిల్లలు ఎందుకు తరిమేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళంతా అమెరికాకు గుడ్ బై చెప్పాల్సిందేనా? ఏ ముహూర్తాన డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు 2వ దఫా ప్రెసిడెంట్ అయ్యారో అప్పటి నుండి లక్షల మంది భారతీయులకు నిద్ర కరువైంది. ఇన్నాళ్లు అమెరికాలోనే మా ఇల్లు, అమెరికాలోనే మా జీవితం అనుకున్న వారికి వాళ్ల అమెరికన్ డ్రీమ్ ఒక కలగానే మిగిలేలా ఉంది. నిజంగా మీరంతా అమెరికాలో ఉండడానికి అర్హులు కాదంటూ ప్రెసిడెంట్ ట్రంప్ దశలవారీగా మెజారిటీ భారతీయుల్ని తరిమేసే ప్లాన్లు చేస్తున్నారు. ఒకవైపు అమెరికాలో అక్రమ వలసదారుల్ని బహిష్కరిస్తున్న ట్రంప్ ఇప్పుడు తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న వారిని అక్రమంగా జీవిస్తున్న వారిగానే పరిగణించి వారిని కూడా తరిమేయడానికి కఠిన చర్యలు చేపట్టారు. H-1B వీసాదారులైన తల్లిదండ్రులపై ఆధారపడి మైనర్లుగా అమెరికాకు వలస వెళ్లిన కొందరికి ఇప్పుడు 21 ఏళ్లు నిండబోతున్నాయి. అయితే వీళ్లంతా ఇప్పుడు మేజర్లయ్యారని, వాళ్ల తల్లిదండ్రులపై ఆధారపడాల్సిన అవసరం లేదని, వారికి పౌరసత్వం లేదు గనుక దేశం విడిచి వెళ్లిపోవాలని అంటున్నారు. H-4 వీసాదారులైన వీళ్లకు ఇకపై NRI తల్లిదండ్రులపై ఆధారపడిన వారిగా పరిగణించలేమని చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు ఉన్న అమెరికా విధానంలో ఏజింగ్ తర్వాత, అంటే మైనారిటీ దాటి 21 ఏళ్లు వచ్చిన తర్వాత పౌరసత్వం కోసం కొత్త వీసా హోదాను ఎంచుకోవడానికి వారికి 2 సంవత్సరాల సమయం ఉండేది. కానీ ఇటీవల ట్రంప్ వచ్చిన తర్వాత మార్చిన కొత్త ఇమిగ్రేషన్ నియమాల వల్ల కోర్టు కేసుల్లో ఈ నిబంధనను తొలగించే అవకాశం ఉండడంతో వీళ్లలో ఆందోళన పెరిగింది. ఊహ వచ్చినప్పటి నుంచి అమెరికాలోనే పెరిగి పెద్దై చదువు, ఫ్రెండ్స్, కెరీర్ అంతా అమెరికాలోనే అనుకున్న వీళ్లకు ఇప్పుడు తమ భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. తమకు అంతగా పరిచయం లేని దేశమైన భారతదేశానికి సెల్ఫ్ డీపోర్టేషన్ కావలసి ఉంది. అక్రమ వలసదారుల్ని బలవంతంగా మిలిటరీ విమానాలు పెట్టి తరిమేస్తుంటే వీళ్ల విషయంలో తమంతటి తామే తమ స్వదేశమైన భారతదేశానికి రావలసి ఉంది. ఒకవేళ భారత్ రాకపోతే ఎన్నాళ్లున్నా అమెరికాలో బయట వ్యక్తులుగానే జీవించాల్సి ఉంటుంది. అంటే తమ తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాగా తాము మాత్రం బయటవారిగా బతకాలి. మార్చి 2023 నాటి డేటా ప్రకారం ఇలాంటి భారతీయ యువత దాదాపు 1.34 లక్షల మంది ఉన్నారు. వీరంతా వారి కుటుంబాలు గ్రీన్ కార్డులు పొందే ముందు వారు డిపెండెంట్ వీసా హోదా నుండి అనర్హులుగా మారతారు. అంటే 21 ఏళ్లు దాటిన ఇలాంటి వారు తమ తల్లిదండ్రులను వదిలి భారతదేశం వచ్చి బతకాల్సిందే. డీఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్ DACA కింద కొత్త దరఖాస్తుదారులకు వర్కింగ్ వీసా నిరోధించే విధంగా ఇటీవల టెక్సాస్లో కోర్టు ఇచ్చిన తీర్పుతో మరింత గందరగోళం ఏర్పడింది. DACA ప్రకారం 21 ఏళ్లు నిండిన తర్వాత వారి తల్లిదండ్రులపై ఆధారపడిన డిపెండెంట్ వీసా రద్దవుతుంది. దీంతో వీళ్లు బహిష్కరణ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఇప్పటికే కొందరు తల్లిదండ్రులు దశాబ్దాల నుండి శతాబ్దాల వరకు గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని దానికోసం వేచి చూస్తున్నారు. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అటు తల్లిదండ్రులు, ఇటు వారి డిపెండెంట్లు కూడా ఏం చెయ్యాలో తెలియక గందరగోళంలో ఉన్నారు. 2-3 ఏళ్ల వయసు నుండి అమెరికాలో నివసిస్తున్న వ్యక్తికి తన డిపెండెంట్ వీసా ముగిస్తే తన విద్యను కొనసాగించడానికి వీసాను F1 విద్యార్థి వీసాగా మార్చుకోవడానికి అర్హత ఉంటుంది. అయినప్పటికీ ఈ ప్రక్రియ సవాళ్లతో కూడుకున్నది. దీనివల్ల చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో అక్కడే నివసిస్తున్న వ్యక్తి ఇకపై అంతర్జాతీయ విద్యార్థిగా పరిగణించబడతారు. దీంతో అమెరికా ప్రభుత్వం ఇచ్చే ట్యూషన్ ఫీజులు, ఫెడరల్ ఆర్థిక సహాయం, స్కాలర్షిప్లకు వీళ్లు అనర్హులుగా మారతారు.
అంతేకాకుండా ఇలాంటి వారి కుటుంబాలపై ఈ పరిస్థితి భారీ ఆర్థిక భారాన్ని మోపుతుంది. ఇప్పటికే ఇలాంటి వారిలో చాలా మంది అమెరికాలోని అధిక జీవన వ్యయంతో ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళిప్పుడు ట్యూషన్ ఫీజులు చెల్లించలేరు. అలాగే తమను తాము పోషించుకోవడానికి క్యాంపస్ బయట పనిచేయలేరు కూడా. ఎందుకంటే ట్రంప్ తాజా విధానాలు విద్యార్థులకు పనిచేసే వెసులుబాటును తొలగించాయి. సో ఇలాంటి యువత తాము చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పౌరసత్వం ఉన్న యువత కాలేజ్ ఫీజు సుమారు 8 లక్షలు చెల్లిస్తుంటే వీళ్లు ఏకంగా 39 లక్షల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా తన మొదటి పాలనలోనే ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా 2018లో 24%, 2020లో ఏకంగా 30% H-1B వీసాలను తిరస్కరించారు. డెమోక్రాట్ల హయాంలో అది భారీగా తగ్గింది. కాస్త ఉదారంగానే వ్యవహరించారు. అయితే ట్రంప్ ఇప్పుడు రెండోసారి గద్దెనెక్కిన తర్వాత H-1B వీసాలను రద్దు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా ఏటా 85,000 H-1B వీసాలిస్తోంది. అందులో 20,000 అక్కడ గ్రాడ్యుయేషన్ చేసిన వారికి కేటాయిస్తున్నారు. H-1B వీసాల కోసం ఇప్పటికే అప్లికేషన్లు భారీగా ఉన్నాయి. ఈ వీసాల కోసం ఎక్కువగా దరఖాస్తు చేస్తున్న వారిలో భారతీయులే అధికం. నిజానికి H-1B ప్రోగ్రాంను ట్రంప్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అమెరికాలోని పలు సంస్థలు వృత్తిలో నైపుణ్యం కలిగిన ఇతర దేశాలకు చెందిన వారిని H-1B వీసా ద్వారా రప్పించుకొని తాత్కాలికంగా పనిచేయించుకుంటాయి. ఇదంతా నాన్ ఇమిగ్రెంట్ ప్రక్రియ. ఇప్పుడు ట్రంప్ ఈ H-1B వీసా ప్రక్రియపై ఆంక్షలు విధించవచ్చని భావిస్తున్నారు. ఈ విధంగా ట్రంప్ ఆంక్షలు కనుక విధించినట్లయితే అమెరికాలోని భారత ఐటీ సంస్థలు, ఉద్యోగులకు కష్టాలు తప్పవని SBI తన నివేదికలో పేర్కొంది. వర్క్ వీసాల విషయంలో ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కట్టుదిట్టం చేస్తే వీసాల నిబంధనల్లో చెప్పుకోదగిన మార్పులు వస్తాయి. 2023లో అమెరికా H-1B వీసాలు పొందిన వారిలో 72.3% మంది భారతీయులు. అయితే గతేడాది అమెరికా కంపెనీలు ఈ వీసాల కోసం స్పాన్సర్ చేయడం తగ్గించేశాయి. ఈ వీసాలు పొందిన వారు అమెరికన్ల కంటే ఎక్కువ జీతాలు పొందుతున్నారనే వాదన కూడా ఉంది. ఇక తమకంటే విదేశీయులకు భారీగా వేతనాలుండడం ట్రంప్కు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే F-1 వీసాపై ఉన్నా అది ఎప్పుడు మారిపోతుందో కూడా అర్థం కావట్లేదు. చదువు పూర్తయ్యాక తమకు H-1B వీసా వస్తుందో రాదో కూడా తెలియదు. ఇక అప్లికేషన్లు పరిశీలనలో ఉన్నవారికి ఇప్పటికే టెన్షన్ ఉంది. తమ అప్లికేషన్ పరిశీలనకొచ్చేలోపే ఎక్కడ తమను బహిష్కరిస్తారోనని భయంతో ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి యువతలో కొందరు కెనడా లేదంటే UK వంటి ఇతర దేశాలకు వెళ్లాలని కూడా ఆలోచిస్తున్నారు. ఇక్కడ వలస విధానాలు అమెరికా అంతటి కఠినంగా లేవు. అందుకే ఇలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్న యువతను తమ తల్లిదండ్రులు కూడా ఇతర దేశాలకు పంపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక తమ తల్లిదండ్రులు రిటైర్మెంట్ తర్వాత తిరిగి భారతదేశానికి వెళ్లాలని యోచిస్తున్నారు కాబట్టి ఈ యువత తమ చదువు తర్వాత అమెరికాలో ఉండలేరు. అలాగని ఇండియాకు తిరిగి వెళ్లినా అది వారికి మరొక విదేశంలా అనిపిస్తుందనడంలో సందేహం లేదు. ఈ పరిస్థితిని వాళ్లు ఊహించుకోలేకపోతున్నారు. చిన్నప్పుడే భారత్ను వదిలి వెళ్లిన వీళ్లు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఇక్కడికొచ్చి కొత్తగా జీవితం ప్రారంభించాల్సి ఉంటుంది. ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా వీసా విధానాల్లో చేస్తున్న మార్పుల వల్ల చాలా మంది భారతీయులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల అనేక అమెరికన్ కంపెనీలు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPTలో ఉన్నవారు తమ H-1Bని స్పాన్సర్ చేయాలంటే కనీసం 1 సంవత్సరం పాటు తమ కంపెనీలో పనిచేయడాన్ని తప్పనిసరి చేశాయి. దీనివల్ల ఈ మార్చిలో H-1B వీసా లాటరీలో పాల్గొనాలని ఆశించిన చాలా మందికి చుక్కెదురైంది. ఇటీవల కొత్త ఉద్యోగాల కోసం కంపెనీ మారిన చాలా మంది భారతీయ గ్రాడ్యుయేట్లు ఇప్పుడు H-1B వీసా ప్రక్రియకు అనర్హులుగా మారారు. అయితే కంపెనీలో ఎక్కువ కాలం పాటు నిబద్ధత కలిగి ఉండే ఉద్యోగులను ఫిల్టర్ చేయడం లక్ష్యంగా ఈ విధాన మార్పు జరిగిందని నిపుణులంటున్నారు. సాధారణంగా F-1లో విద్యార్థులు తమ విద్య పూర్తయిన తర్వాత 1 సంవత్సరం పాటు పనిచేయడానికి OPT అవకాశం ఉంటుంది. అయితే 1 సంవత్సరం అనే రూల్ నుండి తప్పించుకోవడానికి చాలా మంది ఈ రూల్ పెట్టని కంపెనీలకు వెళ్దామని అనుకుంటున్నప్పటికీ అది అంత సులభం కాదని వాళ్లే అంటున్నారు. OPT నియమం లేని కంపెనీలోకి మారితే మార్చి లాటరీకి అర్హత ఉంటుందని తెలిసినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త ఉద్యోగం దొరకడమే కష్టంగా మారింది.
అందుకే నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ప్రస్తుతం 12 లక్షల మంది EB1, EB2, EB3 కేటగిరీలో గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి అనిశ్చితి మధ్య చాలామంది భారతీయ యువత కష్టమైన చాయిస్లకు వెళ్తున్నారు. తక్కువ జీతం, జూనియర్ ప్రొఫైళ్లతో స్థిరపడినా పర్వాలేదని అనుకుంటున్నారు. అలాగే అమెరికాలో మరింత ఎక్కువ కాలం పనిచేయడానికి ప్లాన్ వేసుకుంటున్నారు. కొందరు H1B స్పాన్సర్షిప్ కోసం కంపెనీలు మార్చుకుంటూ గత కంపెనీలు అందిస్తున్న దానితో పోలిస్తే జీతం దాదాపు 20% తక్కువకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. అయితే H1Bని వెంటనే స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న కంపెనీలో ఉద్యోగం దొరికినా 1 సంవత్సరం తర్వాత వాళ్లు స్పాన్సర్ చేస్తారనే హామీ ఏంటి అనే సందేహం లేకపోలేదు. ఒకవేళ కంపెనీ స్పాన్సర్ చేయకపోతే వీళ్ల పరిస్థితి ఏంటి? వీళ్లు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతకాల్సి ఉంటుంది. ఇక స్పాన్సర్షిప్పై ఇంటర్నల్ విధానాలను నిర్ణయించే హక్కు కంపెనీ యజమానులకు ఉన్నప్పటికీ ఇప్పటికే సంక్లిష్టమైన వీసా ప్రక్రియను ఎదుర్కొంటున్న వలసదారులకు ఇది అదనంగా అనిశ్చితిని పెంచుతోంది. అలాగే H1B వీసా లాటరీలో పాల్గొనడానికి ఉద్యోగాలను మార్చడం ఎప్పుడూ ఉత్తమ వ్యూహం కాదన్నదే నిపుణుల అభిప్రాయం. అందుకే కెరీర్ వృద్ధి, ఉద్యోగ స్థిరత్వం, స్పాన్సర్షిప్ అవకాశాలను అంచనా వేయడం చాలా అవసరమని అంటున్నారు. ఇప్పుడు 21 ఏళ్లు దాటిన భారతీయ యువత ఇలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలో పెరిగి చదువుకున్న యువత ఇలా దేశం నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితిపై గతంలోనూ ఆందోళన వ్యక్తమైంది. ఈ డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ సమస్యలను పరిష్కరించడానికి అమెరికాలో గత బైడెన్ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. బైడెన్ పాలనలో ద్విపక్షపాత బిల్లు, అమెరికాస్ చిల్డ్రన్ బిల్లుతో సహా వివిధ బిల్లులు ప్రవేశపెట్టారు. కానీ ఇందులో ఏ బిల్లు కూడా కార్యరూపం దాల్చలేదు. ఉదాహరణకు అమెరికాస్ చిల్డ్రన్స్ బిల్లు డాక్యుమెంట్ చేసిన డ్రీమర్లకు శాశ్వత నివాసానికి మార్గం సడలించింది. వీళ్లంతా అమెరికాలో 10 ఏళ్ల పాటు చట్టపరమైన హోదాను కలిగి ఉన్నారు. ఉన్నత విద్యా సంస్థ నుంచి పట్టభద్రులు కూడా అయ్యారు. కొందరి విశ్లేషకుల అభిప్రాయాల ప్రకారం మార్చి 2023 నాటికి భారత్ నుంచి ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ అంటే EB2, EB3 స్కిల్డ్ కేటగిరీ కింద ఉన్నవారి సంఖ్య 10.7 లక్షలకు చేరుకుంది. దాదాపు 1.34 లక్షల మంది పిల్లలు గ్రీన్ కార్డు పొందకముందే వయస్సు దాటిపోతారని అంచనాలున్నాయి. వీరిలో బ్యాక్లాగ్లో భారతీయులే అధికంగా ఉన్నారు. ప్రస్తుతం డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ కు సంబంధించిన డేటా కూడా స్పష్టంగా అందుబాటులో లేదు. వారి అస్థిర సామాజిక పరిస్థితి వల్ల నమోదు కాని వలసదారులు తమను తాము గుర్తించడానికి వెనుకాడుతున్నారు. అంతేగాక గణాంకాలను అంచనా వేయడం, తీర్మానాలు చేసే ప్రక్రియ సుదీర్ఘమైనది, అలాగే గజిబిజిగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ చిన్న వయసులోనే అమెరికాకు తీసుకురాబడినప్పటికీ చాలామంది పత్రాలు లేని విద్యార్థులకు DACA హోదా లేదు. ఎక్కువ మంది 10 సంవత్సరాల కంటే ముందు లేదా 10 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసులో అమెరికాకొచ్చారు. వీళ్లందరికీ DACA హోదా పొందడానికి అడ్డంకులు లేకపోలేదు. వ్యక్తులు 2007కి ముందు అమెరికాకు వచ్చి ఉండాలి. ఈ కటాఫ్ తేదీ తర్వాత తీసుకువచ్చిన కొంతమంది అర్హత కలిగిన విద్యార్థులను మినహాయిస్తే భారీ స్థాయిలో ఏజింగ్ అవుట్ బాధితులు కనిపిస్తున్నారు. మరి వీళ్ల భవిష్యత్ ఏంటన్నది వేచి చూడాలి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే నినాదంతోనే రెండోసారి విజయం సాధించారు. ఈసారి తన ప్రభుత్వ విధానాల్లో వలసదారుల విషయంలో కఠినంగానే వ్యవహరించవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా H1B వీసా విషయంలో కఠినమైన నిబంధనలు అమల్లోకి తెస్తారని భావిస్తున్నారు. దేశాలన్నిటికన్నా అమెరికాయే తమ భవిష్యత్ గమ్యస్థానంగా భారతీయ యువత కలలు కంటోంది. చదువుల కోసం, అక్కడ ఉపాధి కోసం తహతహలాడుతుంది. అయితే ఈ విధంగా వలస జీవితాన్ని కోరుకునే వారికి ట్రంప్ విధానాలు అడ్డంకి కావచ్చన్న ఆందోళనలు చెలరేగుతున్నాయి. అమెరికా వీసాల్లో అత్యధిక డిమాండ్స్ ఉన్న H1B వీసాలు ఈ ఏడాది పొందడం చాలా కష్టంగా తయారైంది. అధిక నైపుణ్యంతో దీర్ఘకాలం పనిచేయడానికి ఉపయోగపడే H1B వీసాలు పొందడంలో మల్టీనేషనల్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత H1B వీసాల జారీపై కఠిన ఆంక్షలు విధించింది. దీనితో నైపుణ్యం కలిగిన మానవ వనరులను బహుళజాతి కంపెనీలు ఇతర దేశాల నుంచి తెచ్చుకోలేక అష్టకష్టాలు పడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా అమెరికా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85,000 మందికి మించి H1B వీసాలు జారీ చేయకూడదన్న పరిమితిని విధించింది. మార్చి 7న ప్రారంభమైన వీసాల జారీ ప్రక్రియ మార్చి 24తో ముగియనుంది.
ఈ వీసాల కోసం ఇప్పటికే 4,23,028 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇందులో 3 లక్షలకు పైగా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయన్న అంచనాలను నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికా పాలసీ తాజాగా విడుదల చేసిన నివేదిక వెలువరించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం చూస్తే దరఖాస్తు చేసుకున్న వారిలో 20%కు మించి H-1B వీసాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. విదేశాల్లో జన్మించిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఇతర అధిక నైపుణ్యం కలిగిన నిపుణులను దీర్ఘకాలం పనిచేసే విధంగా ఈ వీసా ద్వారా కంపెనీలు నియమించుకుంటాయి. తాజా కఠిన నిబంధన వల్ల 3 లక్షలకు పైగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను అమెరికా కోల్పోతోందని, ఈ నిబంధనలు కంపెనీ యాజమాన్యాలకు తీవ్ర సమస్యలను తీసుకొస్తాయని ఫోర్బ్స్ తన నివేదికలో వ్యాఖ్యానించింది. H-1B వీసా కంటే ఇతర వీసాల మంజూరు సులభంగా ఉంటోందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 2024లో దరఖాస్తు చేసుకున్న వారిలో సందర్శకుల కోటాలో జారీ చేసే B1, B2 వీసాలు 72% మందికి జారీ అయ్యాయి. వేసవి కార్మికులు, పరిశోధకుల కోటాలో జారీ అయ్యే J1 వీసాలు 89%కి ఇమ్మిగ్రేషన్ అధికారుల ఆమోదముద్ర పడింది. అమెరికాలో H-1B వీసాల కింద పనిచేసే ఉద్యోగులకు సగటున నెలకు భారతీయ కరెన్సీలో 9 లక్షల నుంచి 10 లక్షల పైనే వేతనం లభిస్తుంది. అందుకే ప్రతి భారతీయుడు H-1B వీసా కింద అమెరికాకు వెళ్లి పనిచేయాలనుకుంటాడు. అయితే మారిన పరిస్థితులు స్థానిక యువత ఆశలకు గండి కొట్టిందని MNC కంపెనీలు వ్యాఖ్యానిస్తున్నాయి.